ఏప్రిల్ 2026 డీలిమిటేషన్ బిల్ వల్ల ఇండియా పార్లమెంట్ మొత్తం వైల్డ్ ఫైర్లా మండిపోతుంది. సౌత్ స్టేట్స్లో సీట్స్ తగ్గిపోతాయని టెన్షన్, ఎక్కడ అల్లర్లు జరుగుతాయో అర్థం కాక ఇంకో టెన్షన్. ఇవన్నిటికీ సెంటర్లో ఒక్క మనిషి, నరేంద్ర మోదీ గారు కాదు, కానీ నరేంద్ర మోదీ గారి షాడో అనొచ్చు. నేషనల్ లెవెల్లో కాన్ఫ్లిక్ట్ వచ్చిన ప్రతిసారి ఆ షాడో అమిత్ షా రూపంలో మన ముందుకు వస్తుంది. మన దేశ పొలిటికల్ హిస్టరీలోనే ఎప్పుడూ చూడని ఒక రూత్లెస్ పొలిటికల్ మిషన్ ఒక్క రాత్రిలో ఇండియాలోనే ద మోస్ట్ కాంట్రవర్షియల్ స్టేట్ యొక్క స్పెషల్ స్టేటస్ ని పీకేశారు. ఈ వీడియో జస్ట్ నయా భారత్ యొక్క చాణక్యుడు అమిత్ షా పైన బయోగ్రఫీ కాదు, ఇది ఒక ఫుల్ ఆన్ డీప్ ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ. గుజరాత్లో ఒక చిన్న టౌన్లో తన ఫ్యామిలీ బిజినెస్ కి అకౌంటెంట్ నుండి మొదలుపెట్టి మన ఇండియాకి లాంగెస్ట్ సర్వింగ్ హోమ్ మినిస్టర్గా ఎదిగారు. ఆ అకౌంటెంట్ నుండి హోమ్ మినిస్టర్కి వచ్చే దారిలో ఎన్నో అయ్యాయి. ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, అయోధ్య, బ్యాంక్స్, కోఆపరేటివ్స్, అరెస్ట్, ఫోన్ ట్యాప్ స్కామ్స్, రైట్స్, ర్యాలీస్, టెర్రరిస్ట్ అటాక్స్, బూత్స్, ఎలక్షన్స్, క్రికెట్, కోర్ట్స్, విస్పర్స్ అండ్ కశ్మీర్. ఈరోజు మనం చూస్తున్న నయా భారత్ యొక్క ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇంటీరియర్ గవర్నెన్స్ అండ్ ఎలక్ట్రల్ గేమ్ని అర్థం చేసుకోవాలి అంటే ముందు మన మోడర్న్ చాణక్యుని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అక్టోబర్ 22, 1964. అప్పటి బాంబే, ఇప్పుడు ముంబై. గుజరాతీ హిందూ బనియా ట్రేడింగ్ ఫ్యామిలీలో అమిత్ అనిల్ చంద్ర షా జన్మించారు. అప్పటి గుజరాత్లో చిన్న ప్రిన్స్లీ స్టేట్ అయిన మాన్సాకి అమిత్ షా వాళ్ళ ముత్తాత గారు నగర్ సేతులా ఉండేవారు. అంటే మాన్సాకి పెద్ద. అమిత్ షా వాళ్ళ నాన్నగారికి పీవీసీ పైప్ బిజినెస్ ఉండేది అండ్ వాళ్ళ అమ్మగారు ఇల్లు చూసుకునేవారు. అమిత్ షా 16 years ఉన్నప్పుడే మాన్సా నుండి అహ్మదాబాద్ షిఫ్ట్ అయ్యారు. మెహసానాలో స్కూలింగ్. ఆయన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని అమిత్ షా గురించి అడిగితే ఆయన అసలు ఎక్కువ మాట్లాడేవాడు కాదు. పిల్లలందరూ ఆయన్ని ఇప్పటికీ ఏడ్పించేవారు, కానీ అమిత్ షా మాత్రం తప్పకుండా ఎదురు తిరిగేవాడు. సో ప్రిన్సిపల్ గడప ఆయనకి ఏం కొత్త కాదు. అలాగే మ్యాథ్స్, కెమిస్ట్రీ, నెంబర్స్ మీద మంచి పట్టు ఉండేదని చెప్పారు. ఆ తర్వాత అమిత్ షా గుజరాత్ యూనివర్సిటీకి సంబంధించిన సియు షా సైన్స్ కాలేజ్ నుండి బయోకెమిస్ట్రీ బీఎస్సీ పూర్తి చేసి వాళ్ళ ఫ్యామిలీ ఫ్యాక్టరీలోనే పని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అహ్మదాబాద్లో కోఆపరేటివ్ బ్యాంక్స్కి స్టాక్ బ్రోకర్లో కూడా పనిచేశారు. ఇదంతా చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ అమిత్ షా చిన్నప్పటి నుండే ఆర్ఎస్ఎస్లో యాక్టివ్గా ఉన్నారు అని ఎంతమందికి తెలుసు? ప్రతిరోజు ఆర్ఎస్ఎస్ షాకాస్ అండ్ డ్రిల్స్కి వెళ్ళేవారు. సో చిన్నప్పుడే ఆర్ఎస్ఎస్ అండ్ నేషనలిస్టిక్ ఐడియాలజీకి ఎక్స్పోజ్ అయ్యారు. 1982లో అమిత్ షాకి 18 years. అహ్మదాబాద్లో ఒక ఆర్ఎస్ఎస్ మీటింగ్ అటెండ్ అయ్యారు. ఒక రూమ్లోకి వెళ్ళి చూస్తే ఒక ఆయన నల్లగడ్డంతో పొడుగ్గా కుర్తీ వేసుకొని ఉన్నారు. ఆయన అప్పట్లో ఆర్ఎస్ఎస్ ప్రచారక్, ఆర్ఎస్ఎస్ యూత్ యాక్టివిటీస్కి ఇన్ఛార్జ్. కొన్ని సంవత్సరాలు హిమాలయాల్లో కూడా నివసించారు. సో ఆయనకి అండ్ అమిత్ షాకి అప్పుడే ఫస్ట్ టైం ఇంట్రొడక్షన్ అయింది. హ్యాండ్షేక్ చేసుకున్నారు, కాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఆయన సలహా మేరకు అమిత్ షా ఏబీవీపీ స్టూడెంట్ వింగ్లో జాయిన్ అయ్యారు. ఆ ఒక్క మీటింగ్తో అమిత్ షా లైఫే కాదు, మన కంట్రీ పొలిటికల్ సినారియో మొత్తం చేంజ్ అయిపోయింది. అండ్ అమిత్ షాని ఏబీవీపీలో జాయిన్ అవ్వమని అడ్వైజ్ ఇచ్చిన వ్యక్తి పేరే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. లో అమిత్ షా సైలెంట్ గా ఆర్ఎస్ఎస్ సిస్టర్ ఆర్గనైజేషన్ అయిన ఏబీవీపీ స్టూడెంట్ వింగ్ లో జాయిన్ అయ్యారు. 4 years తర్వాత 1987లో బీజేపీలో జాయిన్ అయ్యారు. అది కూడా నరేంద్ర మోదీ గారి కంటే 1 year ముందు. అప్పటి నుండి చాలా సైలెంట్ గా బట్ లైట్నింగ్ స్పీడ్ తో బీజేపీలో ఎదగడం స్టార్ట్ చేశారు. వార్డ్ సెక్రటరీ, తాలూకా సెక్రటరీ, బీజేవైఎం స్టేట్ సెక్రటరీ, బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్, బీజేవైఎం జనరల్ సెక్రటరీ. 1991లో అప్పట్లో ఎల్కే అద్వానీ గారు చేసే అయోధ్య యాత్రని గాంధీనగర్లో అమిత్ షా గారు మేనేజ్ అండ్ ఆర్గనైజ్ చేశారు. అప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళందరూ షా గురించి ఒకటి గమనించారు. అమిత్ షాకి డీటెయిల్స్, డిసిప్లిన్, ఇన్ఫర్మేషన్ పైన అబ్సెషన్ ఎక్కువ. ప్రతి బూత్, ప్రతి ఓటర్, ప్రతి చిన్న కదలిక ఎంతో ప్లాన్డ్ అండ్ క్యాల్కులేటెడ్గా ఉండేది. ఆ ప్రిసిషన్ వల్ల షా ఒపోనెంట్స్లో అప్పటి నుండే భయం మొదలైంది. 1992లో కేశుభాయ్ పటేల్ గారి కింద బీజేపీ ఫస్ట్ టైం గుజరాత్లో గవర్నమెంట్ ఫామ్ చేసింది. కానీ విలేజెస్ అండ్ కోఆపరేటివ్స్ అన్నీ కాంగ్రెస్ కంట్రోల్లోనే ఉండేవి. గుజరాత్లో మనీ అండ్ ఓట్స్కి ఇవి రెండు చాలా ముఖ్యం. అప్పుడే షా అండ్ మోదీ గుజరాత్లో ఒక సర్జికల్ స్ట్రైక్ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఆయా ఊరి పెద్దని పట్టుకునేవారు కాదు, కానీ ఆ ఊరి పెద్దకి అపోనెంట్ని లేదా సెకండ్ హెడ్ని, ఎవరికైతే ఊరి పెద్ద అవ్వాలని పగ, కసి ఉందో వాళ్ళని రిక్రూట్ చేసుకునేవారు.
వాళ్ళని బీజేపీలోకి ఫ్లిప్ చేసి వాళ్ళ కోపాన్ని నమ్మకంగా మార్చేవారు. ఈ సర్జికల్ స్ట్రైక్ కి రిజల్ట్ 8,000 రూరల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్న ఒక సీక్రెట్ నెట్వర్క్. ఆ సీక్రెట్ నెట్వర్క్ మొత్తం బీజేపీలో కలిసిపోయింది. కాంగ్రెస్ ఇదంతా కనీసం కల్లో కూడా ఊహించుండదు. కాంగ్రెస్ కంచుకోటైన రూరల్ విలేజెస్ని లోపల నుండే చీలికలు రావడం మొదలైంది. కోఆపరేటివ్ బ్యాంక్ సిచ్యువేషన్లో కూడా సేమ్ డెడ్లీ ప్లేబుక్. ఈ బ్యాంక్స్ అండ్ సొసైటీస్ ఫార్మర్స్ యొక్క మనీ, లోన్స్ అండ్ ఓట్స్ని కంట్రోల్ చేసేవారు. షా మూవ్స్ ఇన్ లైక్ అ షాడో. 1999లో అహ్మదాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ సినారియో చూస్తే అదొక టైటానిక్ షిప్. 36 కోట్ల రూపాయల లాస్లో ఉంది. బ్యాంక్ క్లోజ్ అయ్యే పరిస్థితి. గుజరాత్ కోఆపరేటివ్ పాలిటిక్స్లో పటేల్స్, క్షత్రియాస్ డామినేషన్ ఎక్కువ ఉండేది. కానీ అమిత్ షా ఆ రెండు క్యాస్ట్కి చెందకపోయినా కూడా అహ్మదాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఎలక్షన్స్లో గెలిచి ప్రెసిడెంట్ అయ్యారు. కట్ చేస్తే 1 year తర్వాత అహ్మదాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ 27 కోట్ల రూపాయల ప్రాఫిట్లోకి వచ్చింది. 2014 వచ్చేసరికి ఆ బ్యాంక్ 250 కోట్ల రూపాయల ప్రాఫిట్కి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడే ఉన్న అసలు మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే బ్యాంక్స్ని ప్రాఫిట్లోకి తీసుకురావడమే కాదు, కోఆపరేటివ్ బ్యాంక్ సొసైటీలో ఉన్న 22 డైరెక్టర్స్లో 11 మందిని హార్డ్ కోర్ బీజేపీ లాయలిస్ట్తో నింపేశారు. అంటే గుజరాత్ ఎకానమీకి వెన్నుముక్క లాంటి కోఆపరేటివ్ బ్యాంక్స్ని మొత్తం కాషాయమయం చేశారు. బ్యాంకులు మాత్రమే కాదు, షా అండ్ మోదీ గుజరాత్ స్టేట్ చెస్ అసోసియేషన్ని టేక్ ఓవర్ చేసుకున్నారు. 2009 గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఎలక్షన్లో మోదీ ప్రెసిడెంట్ అయితే అమిత్ షా వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. పంచాయత్ ఎలక్షన్స్ నుండి లోకల్ బోర్డ్స్ వరకు ప్రతి చోట షా ఉన్నాడు. బ్రిక్ బై బ్రిక్ ఒక ఇన్విజిబుల్ ఎంపైర్ని బిల్డ్ చేశారు. 1997లో అమిత్ షా ఫస్ట్ ఎలక్టరల్ టెస్ట్ సర్కేజ్ బై ఎలక్షన్ చాలా ఈజీగా గెలిచారు. 1998 ఎలక్షన్లో కూడా మళ్ళీ గెలిచారు. ఆ టైంలో బీజేపీ పార్టీ మోదీని ఢిల్లీకి పంపినా కూడా షా ఇక్కడ ఐరన్ మ్యాన్లా గ్రౌండ్ లెవెల్లో అంతా చూసుకునేవారు. వీళ్ళ ఇద్దరి బాండ్ ఎంత స్ట్రాంగ్ అంటే మోదీ గట్టిగా లాబీ చేసి మరీ షాని ప్రమోట్ చేయించేవారు. దిస్ వాజంట్ జస్ట్ పాలిటిక్స్, దిస్ వాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అందరూ షా ఇచ్చే పెద్ద పెద్ద స్పీచెస్ చూస్తూ బిజీ ఉన్నారు. కానీ షా మాత్రం స్టేట్ పాలిటిక్స్ వైరింగ్ మొత్తం మార్చేశారు. స్టేట్ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకునే ఒక సిస్టమేటిక్ నెట్వర్క్ని సైలెంట్గా తయారు చేశారు. అది ఎంత సైలెంట్గా బిల్డ్ అయిందంటే అది బిల్డ్ అయ్యి రెడీగా ఉందని జనాలకి, అపోజిషన్ పార్టీకి తెలిసే లోపు చాలా లేట్ అయిపోయింది. టూ 2001లో గుజరాత్ పాలిటిక్స్ మొత్తం ఒక కొత్త టర్న్ తీసుకుంది. నరేంద్ర మోదీ గారు చీఫ్ మినిస్టర్గా చార్జ్ తీసుకున్నారు. కానీ స్క్రీన్ ముందు స్పీచెస్ కంటే స్క్రీన్ వెనక కంట్రోల్ మొత్తం అమిత్ షా దగ్గర ఉంది. ఆ టైంలో ఆయన ఒక నార్మల్ మినిస్టర్ మాత్రమే కాదు, అన్ప్రెసిడెంటెడ్ లెవెల్లో ఆయన చేతికి పవర్ వచ్చింది. ఆల్మోస్ట్ స్టేట్ ఇంటర్నల్ మెషినరీ మొత్తం ఆయన కంట్రోల్లోనే ఉండేది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒకే వ్యక్తి చేతిలో 12 పోర్ట్ఫోలియోస్, 12 పోర్ట్ఫోలియోస్, హోమ్, లా అండ్ జస్టిస్, ప్రిజన్స్, బార్డర్ సెక్యూరిటీ, సివిల్ డిఫెన్స్, ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్, ప్రొహిబిషన్, హోమ్ గార్డ్స్, గ్రామ రక్షక్ దల్, పోలీస్, హౌసింగ్, లెజిస్లేటివ్ అండ్ పార్లమెంటరీ అఫైర్స్. ఇలా స్టేట్ పవర్కి మెయిన్ పిల్లర్స్ లాంటి అన్ని డిపార్ట్మెంట్స్ ఒకటే ఆఫీస్ చుట్టూ ఆర్బిట్ అయ్యేవి. అంత కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ అంటే మామూలు విషయం కాదు. అసలు రియల్ పవర్ ప్లే అంటే అక్కడే స్టార్ట్ అయింది. 2002 వచ్చేసరికి సీన్ మొత్తం చేంజ్ అయిపోయింది. అమిత్ షా డైరెక్ట్ ఎలక్షన్ ఫీల్డ్లో దిగారు. సర్కేజ్ నుండి కాంటెస్ట్ చేస్తే అది గెలుపు కాదు, అదొక సునామీ. 188,000 ఓట్ల మార్జిన్తో కొట్టేశారు. అప్పట్లో గుజరాత్లో అదే హైయెస్ట్, ఈవెన్ మోదీ గారి కంటే హైయెస్ట్. దీంతో గ్రౌండ్ లెవెల్లో ఆయన గ్రిప్ ఎంత ఉందో అందరికీ ఒక క్లియర్ సిగ్నల్ వెళ్ళిపోయింది. 2007లో రీఎలెక్ట్ అయ్యాక ఆయన ఫోకస్ ఎలక్షన్స్ నుండి సిస్టమ్ డిజైన్కి షిఫ్ట్ అయింది. అంటే జస్ట్ పాలిటిక్స్ చేయడమే కాదు, స్టేట్ రూల్స్ని తన స్టైల్లో డిజైన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇందులో 2 మెయిన్ స్ట్రోక్స్ ఉన్నాయి. ఫస్ట్ ది GUJCOC బిల్, ఆర్గనైజ్డ్ క్రైమ్ నెట్వర్క్స్ని తొక్కేయడానికి స్టేట్కి గట్టిగా పవర్స్ ఇచ్చారు. సెకండ్ ది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్, రిలీజియస్ కన్వర్జన్స్ పైన లీగల్ రూల్స్ని ఇంకా టైట్ చేశారు. అఫీషియల్గా ఇదంతా గవర్నెన్స్ అనిపించినా కానీ స్క్రీన్ వెనక మాత్రం కొన్ని ఇయర్స్ తర్వాత వేరే రేంజ్లో అలిగేషన్స్ బయటకు వచ్చాయి. ఆ అఫీషియల్ నేరేటివ్కి ప్యారలల్గా ఇంకో స్టోరీ నడిచిందని క్రిటిక్స్ అంటూ ఉంటారు. ఈ టైం ఫ్రేమ్లో క్రిటిక్స్ గట్టిగా కొన్ని పాయింట్స్ రేజ్ చేశారు. వాళ్ళు క్లెయిమ్ చేసే దాని ప్రకారం ఫస్ట్ ది పోలీస్ ట్రాన్స్ఫర్స్. సెన్సిటివ్ కేసెస్ నడుస్తున్నప్పుడు
కీ పోలీస్ ఆఫీసర్స్ని కావాలనే రీషఫుల్ ఆర్ ట్రాన్స్ఫర్ చేసేవారని టాక్. సెకండ్, ది అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఫ్లుయెన్స్. 2002 రైట్స్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్లో అండ్ కొన్ని ఎన్కౌంటర్ కేసెస్లో అడ్మినిస్ట్రేటివ్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువగా ఉందని అలిగేషన్స్ వచ్చాయి. కానీ అమిత్ షా అలిగేషన్స్ అన్ని స్టార్టింగ్ నుండి డినై చేస్తూనే వచ్చారు. ఇంకా చెప్పాలంటే ఎలాంటి జ్యుడిషియల్ ఎంక్వైరీలో కూడా ఈ క్లెయిమ్స్ని క్రిటిక్స్ అన్నట్టు గట్టిగా ప్రూవ్ చేయలేకపోయారు. సో ఫైనల్ కన్సెన్సస్ ఏం రాలేదు. కానీ ఒకటి మాత్రం ఫ్యాక్ట్, ఎవ్వరు కాదని లేదు ఏంటంటే 2000 ఎండ్ అయ్యేసరికి గుజరాత్ ఇంటర్నల్ గవర్నెన్స్ మొత్తం ఆయన చేతిలోకి వచ్చేసింది. అంత హైలీ సెంట్రలైజ్డ్, సూపర్ కోఆర్డినేటెడ్ అండ్ పొలిటికల్లీ సింక్రోనైజ్డ్గా తయారైంది. కానీ 2010 వచ్చేసరికి అంత స్మూత్గా వెళ్తున్న బండికి బ్రేక్ పడింది. స్క్రూటినీ పెరిగింది, పొలిటికల్ ప్రెషర్ ఎక్కువైంది అండ్ సిస్టంలో చిన్న చిన్న క్రాక్స్ బయటపడడం స్టార్ట్ అయ్యాయి. బేసికలీ ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం the Amit Shah machine was facing real resistance. జూలై 2010లో సిబిఐ ఎంటర్ అయింది. సొహరాబుద్దీన్ షేక్, ఆయన వైఫ్ కౌసర్బాయ్ అండ్ అసోసియేట్ తులసిరామ్ ప్రజాపతి అలిజిడ్ ఫేక్ ఎన్కౌంటర్ కేసులో షాని అరెస్ట్ చేశారు. ఇది నార్మల్ అరెస్ట్ కాదు, ఒక సిట్టింగ్ హోమ్ మినిస్టర్ నుండి డైరెక్ట్గా సబర్మతి జైలుకి. ఇక్కడ ఐరనీ చూడండి, ఏ జైల్ పోర్ట్ఫోలియోకి మినిస్టర్గా పనిచేస్తున్నారో అదే జైలుకి అక్యూజ్గా వెళ్లారు. నిమిషాల్లో సీన్ రివర్స్. షా మాత్రం ఒకటే అన్నారు, ఇది ప్యూర్ పొలిటికల్ వెండేటా అని. యాక్టివ్ పాలిటిక్స్ నుండి స్టెప్ బ్యాక్ తీసుకొని రిజిగ్నేషన్ ఇచ్చేశారు. జైల్లో ఉన్నప్పుడు షా ఇమేజ్ మొత్తం మారిపోయింది. రాజకీయాల గోల్ లేదు, ఫోకస్ అంతా స్పిరిచువాలిటీ అండ్ స్ట్రాటజీ పైన పెట్టారు. భగవత పురాణ చదివేవారు అండ్ దగ్గర చాణక్యుడి ఫోటో పెట్టుకునేవారని జైల్ గార్డ్స్ మీడియాకి చెప్పారు. ఒకవైపు డివోషన్, ఇంకోవైపు నెక్స్ట్ లెవెల్ గేమ్ ప్లాన్, రెండు ప్యారలల్గా రన్ అయ్యాయి. 2014 వచ్చేసరికి పిక్చర్ క్లియర్ అయింది. సిబిఐ కోర్టు ఇన్సఫిషియంట్ ఎవిడెన్స్ అని చెప్పి ఆయన్ని డిశ్చార్జ్ చేసింది. తరువాత అక్యూజ్డ్ అండ్ విట్నెసెస్ అందరూ అక్విట్ అయ్యారు. లీగల్ సర్కిల్స్లో టాక్ ఏంటంటే అసలు ఇన్వెస్టిగేషన్లోనే చాలా గ్యాప్స్ ఉన్నాయని అండ్ అది పొలిటికల్ ప్రెషర్ వల్ల జరిగిందని. బట్ షా వాక్డ్ అవుట్ లైక్ ఎ బాస్. సెకండ్ కేస్ స్నూప్ గేట్. 2013లో స్నూప్ గేట్ ఇష్యూ బయటకు వచ్చింది. ఒక అమ్మాయి పైన అనాథరైజ్ సర్వేలెన్స్ జరిగిందని కాల్ టేప్స్ బయటకు వచ్చాయి. అక్కడ సాహెబ్ అనే వర్డ్ అంటే మోదీ గారిని డినోట్ చేస్తుందని అందరూ రిపోర్టింగ్ చేశారు. షా అవన్నీ డినై చేశారు. ఏం ప్రూవ్ కూడా కాలేదు. ఈ సెట్ బ్యాక్ షాని ఎలిమినేట్ చేస్తాయని అందరు అనుకున్నారు. కానీ ఆయన మాత్రం గుజరాత్ నుండి ఢిల్లీకి షిఫ్ట్ అయ్యి తన ఫోకస్ మొత్తం నేషనల్ లెవెల్ పాలిటిక్స్ పైన పెట్టారు. ఈ డౌన్ఫాల్ ఆయన్ని పాలిటిక్స్ నుండి తీసేయలేదు, ఇంకా పెద్ద స్టేజ్ మీదకి ప్రొజెక్ట్ చేసింది. రీజనల్ ప్లేయర్ నుండి నేషనల్ పొలిటికల్ స్ట్రాటజీస్గా ఆయన ట్రాన్సిషన్ అక్కడే మొదలైంది. 2010లో గుజరాత్ నుండి బయటికి వెళ్ళినప్పుడు అందరూ అమిత్ షా చాప్టర్ క్లోజ్ అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఆయన ఢిల్లీలో ఒక సైలెంట్ ఆర్గనైజేషనల్ ఆర్కిటెక్ట్గా అవతారం ఎత్తారు. ఢిల్లీ వెళ్ళాక ఆయన ఏమీ పెద్ద పదవులు తీసుకోలేదు. డైరెక్ట్గా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ బ్యాటిల్ ఫీల్డ్లో దిగారు. హెడ్లైన్ పాలిటిక్స్ చేయడానికి కాదు, గ్రౌండ్ లెవెల్లో మైక్రో మేనేజ్మెంట్ స్టార్ట్ చేశారు. ప్రతి పోలింగ్ బూత్ దగ్గర బీజేపీ క్యాండిడేట్ కంటే ముందు గట్టిగా పనిచేసి ఒక టీంని బిల్డ్ చేశారు. యూపీ లాంటి స్టేట్లో ఉన్న కాంప్లెక్స్ కాస్ట్ ఈక్వేషన్స్ని ఎలక్ట్రల్ డేటాగా మార్చి ఏ సీట్లో ఎవరు గెలుస్తారో పర్ఫెక్ట్గా మ్యాప్ చేశారు. రిపోర్టింగ్ స్ట్రక్చర్ని గట్టిగా మార్చి పార్టీకి ఒక కార్పొరేట్ మెషినరీలా తయారు చేశారు. దాన్నే ఇప్పుడు మనం బీజేపీ క్యాడర్ అని పిలుస్తున్నాం. ఈ సైలెంట్ గ్రౌండ్ వర్క్ రిజల్ట్ 2014లో కనిపిస్తుంది. బీజేపీ హిస్టారిక్ విక్టరీ కొట్టింది అండ్ యూపీలో 80 సీట్స్కి గాను 73 సీట్స్ కొట్టడం అంటే చిన్న విషయం కాదు. దీంతో అమిత్ షా ఇమేజ్ స్టేట్ లీడర్ నుండి నేషనల్ మాస్టర్ స్ట్రాటజిస్ట్గా మారిపోయింది. 2014 జూలైలో బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్గా చార్జ్ తీసుకున్నాక ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పెరిగింది. మెంబర్షిప్ డ్రైవ్తో బీజేపీని వరల్డ్లోనే లార్జెస్ట్ పొలిటికల్ పార్టీగా మార్చారు. క్యాండిడేట్ సెలక్షన్ నుండి అలయన్సెస్ వరకు అంతా ఢిల్లీ కంట్రోల్ సెంటర్ నుండే కోఆర్డినేట్ అయ్యేది. బీజేపీకి వీక్గా ఉన్న నార్త్ ఈస్ట్, హర్యానా లాంటి స్టేట్స్లో కూడా కాషాయ జెండా ఎగరేట్ చేశారు. బేసికలీ గుజరాత్లో ఆయన స్టేట్ ఆపరేటర్ అయితే ఢిల్లీలో నేషనల్ పొలిటికల్ ఇంజనీర్ అయ్యారు. 2010లో ఆయన సిస్టమ్ నుండి బయటికి నెట్టేశారనుకున్నారు. కానీ ఆయన ఇంకా పెద్ద సిస్టమ్ అయిన నేషనల్ పాలిటిక్స్ని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. రీజనల్ పవర్ ప్లేయర్ టు నేషనల్ కింగ్ మేకర్. ఇది అసలైన ట్రాన్సిషన్.
ఇది అసలైన ఫైనల్ బాస్ ఎంట్రీ అంటే. జనరల్ గా ఎవరైనా ఎలక్షన్స్ అంటే స్పీచెస్ ఇస్తారు, కానీ షా మాత్రం వార్ స్ట్రాటజీ రెడీ చేశారు. ఇక్కడ మ్యాటర్ పాలిటిక్స్ గురించి కాదు, ఇట్స్ అబౌట్ ద సావరెనిటీ ఆఫ్ స్ట్రాటజీ. 2013 ఇండియా మొత్తం ఒక మార్పు కోసం చూస్తుంది. బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ గారిని పీఎం క్యాండిడేట్ గా అనౌన్స్ చేశారు, కానీ ఢిల్లీకి దారిలో ఒక పెద్ద సింహద్వారం ఉంది, అదే ఉత్తరప్రదేశ్. ఈ బ్యాటిల్ ఫీల్డ్ ని ఎవరికి అప్పగించాలో మోదీకి మాత్రమే తెలుసు. ఎవరు ఊహించని విధంగా గుజరాత్ నుండి అమిత్ షాని నేషనల్ జనరల్ సెక్రటరీగా ఫీల్డ్ లోకి దించారు. అదొక హై స్టేక్స్ క్యాంప్, ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో గెలిస్తే ఢిల్లీ కొట్టేయచ్చు, లేకపోతే ఖేల్కతం దుకాన్ బంద్. అమిత్ షా ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ చేయలేదు, ఒక ఇన్విజిబుల్ సిస్టమ్ ని బిల్డ్ చేశారు. అది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ డిజిటల్ ఇన్వెషన్, 450 450 జీపీఎస్ ఎనేబుల్డ్ వీడియో వ్యాన్స్ మొత్తం స్టేట్ ని జల్లెడపట్టాయి. ఎవరు ఎక్కడున్నారు, ఏ మెసేజ్ వెళ్ళాలి, A to Z ట్రాకింగ్. సెకండ్, బూత్ లెవెల్ మైక్రో సర్వేలెన్స్. మేరా బూత్ సబ్సే మజబూత్ అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేసి ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక సైన్యాన్ని పెట్టారు, ఒక్క ఓట్ కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు. థర్డ్, ద సైలెంట్ ఫోర్స్. ఆర్ఎస్ఎస్ క్యాడర్ ని అండ్ బీజేపీ గ్రౌండ్ వర్కర్స్ ని ఒక సింగిల్ యూనిట్ లా మర్జ్ చేసేసారు. ఫోర్త్, ద మ్యాథ్ ఆఫ్ పవర్. కాస్ట్ ఈక్వేషన్స్ ని ఒక డేటా షీట్ లా మార్చారు, ఏ కమ్యూనిటీకి ఏం కావాలో ప్రిసిషన్ టార్గెట్ చేశారు. రిజల్ట్ వచ్చేసరికి ఇండియా మొత్తం షాక్. యూపీ ఎలక్షన్ రిజల్ట్స్ 80 సీట్స్ లో 73 సీట్స్ కొట్టడం అంటే అది విక్టరీ కాదు, అది ఒక పొలిటికల్ కార్నేజ్. కాంగ్రెస్ పార్టీకి అసలు ఏం జరిగిందో అర్థమయ్యే లోపలే గేమ్ అయిపోయింది. ఆ యూపీ రిజల్ట్స్ తర్వాత బీజేపీ నేషనల్ లెవెల్ ఎలక్షన్స్ లో 282 సీట్స్ కొట్టి విధ్వంసం సృష్టించారు. 30 ఇయర్స్ లో ఒక సింగిల్ పార్టీ ఈ లెవెల్లో మెజారిటీ మార్క్ క్రాస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఫైనల్లీ మోదీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, కానీ ఆ సింహాసనాన్ని తెచ్చింది మాత్రం షా తయారు చేసిన ఆ సైలెంట్ డేటా డ్రివెన్ మెషిన్. అందరూ ఆకాశంలోకి చూస్తూ మోదీ స్పీచెస్ ని వింటుంటే షా మాత్రం నేల మీద ఉండే వేర్లని తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. 49 ఇయర్స్ ఏజ్ లోనే బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ అండ్ ఎన్డీఏకి చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. అప్పుడే వరల్డ్స్ లార్జెస్ట్ పార్టీ మిషన్ స్టార్ట్ చేశారు. 10 కోట్ల జనాలని, అంటే బేసికల్లీ కొన్ని దేశాల పాపులేషన్ కంటే ఎక్కువ మందిని జాయిన్ చేయించి బీజేపీని ఒక గ్లోబల్ మాన్స్టర్ గా మార్చేశారు. ఇక స్టేట్ ఎలక్షన్స్ లో ఆయన విన్నింగ్ మిషన్ ఎలా పనిచేసిందో చూడండి. హర్యానా, మహారాష్ట్ర, అస్సాం, జార్ఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఇలా ఒక్కొక్క స్టేట్ లో కాషాయ జెండాని నాటుతూ వచ్చారు. యూపీ 2017 ఎలక్షన్స్ 403 సీట్స్ లో 312 కొట్టి అసలు ఆపోజిషన్ కి కనీసం స్పేస్ కూడా లేకుండా చేశారు. 2019 నేషనల్ ఎలక్షన్స్ లో 303 సీట్లు కొట్టి ఇంకా పెద్ద విక్టరీ కొట్టారు. ఇక్కడితో ఒక విషయం క్లియర్ అయిపోయింది, షా జస్ట్ ఎలక్షన్స్ గెలవడం లేదు, ఎలక్షన్స్ ఎలా గెలవాలనే ఒక సిస్టమ్ ని బీజేపీలో బిల్డ్ చేశారు. అది డేటా డ్రివెన్, బూత్ లెవెల్ మ్యాప్ అండ్ పర్ఫెక్ట్లీ ఎగ్జిక్యూటెడ్ మెషిన్. వన్స్ ఆ మెషిన్ స్టార్ట్ అయ్యాక రిజల్ట్స్ ఆటోమేటిక్ గా వచ్చాయి. హీ డజంట్ జస్ట్ విన్, హీ బిల్డ్ సంథింగ్ దట్ కీప్స్ విన్. అసలు 100 మిలియన్ మెంబర్షిప్ డ్రైవ్ నెక్స్ట్ లెవెల్. ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే మెంబర్షిప్. అప్పట్లో అది ఒక సెన్సేషన్, ఎప్పుడు చూస్తే మొత్తం డిజిటల్ అండ్ డేటా గేమ్ లా అనిపిస్తుంది. 2019 నుండి 2026 వరకు అమిత్ షా గ్రాఫ్ చూస్తుంటే ఆయన జస్ట్ ఒక మినిస్టర్ గా ఇండియా గవర్నెన్స్ కి ఒక న్యూ ఆర్కిటెక్ట్ లా మారిపోయారు. 2019 విక్టరీ తర్వాత షా తెర వెనుక నుండి డైరెక్ట్ మెయిన్ స్టేజ్ కు వచ్చేసారు యాజ్ ద యూనియన్ హోమ్ మినిస్టర్. మోదీ గారి కోర్ టీమ్ లో నెంబర్ 2 గా ఫిక్స్ అయిపోయారు. ఇక అక్కడి నుండి మొదలైంది అసలు మాస్ గేమ్. August 5th, 2019 మార్నింగ్ పార్లమెంట్ లో అమిత్ షా లేచి ఒక పేపర్ చదివారు, అంతే. 1949 నుండి ఉన్న ఆర్టికల్ 370 మాయం. జమ్మూ అండ్ కాశ్మీర్ కి స్పెషల్ స్టేటస్ లేదు, సెపరేట్ ఫ్లాగ్ లేదు, సెపరేట్ కాన్స్టిట్యూషన్ లేదు. దిస్ ఈస్ కాల్డ్ సర్జికల్ స్ట్రైక్ ఆన్ ద కాన్స్టిట్యూషన్. ఇది జస్ట్ ఒక బిల్ పాస్ చేయడం కాదు, అదొక లెజిస్లేటివ్ స్ట్రాంగ్. జమ్మూ అండ్ కాశ్మీర్ ని స్టేట్ హుడ్ నుండి తీసేసి 2 యూనియన్ టెరిటరీస్ జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్ గా డివైడ్ చేశారు. ఎవరి ఊహకి అందకుండా అర్ధరాత్రిలో హెవీ సెక్యూరిటీ డిప్లాయ్ చేసి కమ్యూనికేషన్ లైన్స్ కట్ చేసి పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ చేశారు. సపోర్టర్స్ ఏమో కరెక్టింగ్ హిస్టారిక్ బ్లండర్, దేశం మొత్తం ఒకటే రూల్, ఒకటే జెండా అని సెలబ్రేట్ చేసుకున్నారు. అపోజిషన్ ఏమో ఫెడరల్ ఓవర్ రీచ్, లోకల్ లీడర్స్ ని హౌస్ అరెస్ట్ చేసి జనాలకు చెప్పకుండా స్టేట్ ని ముక్కలు చేశారని గట్టిగా ప్రొటెస్ట్ చేశారు. మ్యాటర్ సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళింది, కానీ December 2023 లో సుప్రీం కోర్ట్ యునానిమస్ గా ఒక మాట చెప్పింది. ఆర్టికల్ 370 వాస్ టెంపరరీ, గవర్నమెంట్ చేసిన పని వ్యాలిడ్ అని తీర్పిచ్చింది. సుప్రీం కోర్ట్ ఆర్డర్ ప్రకారం October 2024 లో ఎలక్షన్స్ జరిగాయి. ఒమర్ అబ్దుల్లా చీఫ్ మినిస్టర్ అయ్యారు. కానీ ఇప్పటికీ రియల్ పవర్ మాత్రం లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలోనే ఉంది. షా స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, వచ్చామా కొట్టామా జెండా పాత. జెండాలు అసలు ఇది పాసిబులా అని డిస్కస్ చేసే లోపలే ఆయన మిషన్ అకంప్లిష్డ్ అని చెప్పి నెక్స్ట్ టార్గెట్ కి వెళ్ళిపోతారు. అసలు 370 రద్దు చేసుకున్న రోజు టీవీ ముందు కూర్చున్నప్పుడు మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ లో చెప్పండి. నాకైతే ఇట్ వాస్ ద మోస్ట్ షాకింగ్ అండ్ గ్రేటెస్ట్ పొలిటికల్ మూవ్ ఇన్ ద మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనిపించింది. దెన్ కమ్స్ అయోధ్య రామ మందిర్. డెకేడ్స్ ఓల్డ్ అయోధ్య డిస్ప్యూట్ కి శుభం కట్టుబడింది. 500 ఇయర్స్ వెయిట్ తర్వాత శ్రీరాముని గుడి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అది బీజేపీకి ఒక హ్యూజ్ కల్చరల్ విక్టరీ. దెన్ కమ్స్ ఇంటర్నల్ సెక్యూరిటీ. సర్జికల్ స్ట్రైక్స్ నుండి బాలాకోట్ వరకు జీరో టాలరెన్స్ ఆన్ టెర్రరిజం అనే పాలసీని హోమ్ మినిస్ట్రీ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయింది. బేసికల్లీ కొడితే తిరిగి కొడతాం అనే డాక్ట్రిన్ ని స్టార్ట్ చేశారు.
తర్వాత రీరేటింగ్ ద రూల్ బుక్. బ్రిటిషర్స్ వెళ్లిపోయినా కానీ వాళ్ళ లాస్ మాత్రం ఇంకా ఉన్నాయని మొత్తం కొలోనియల్ ఎరా లాస్ ని మార్చారు. ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ వీటిని భారతీయ సంహితాస్ గా మార్చారు. సిస్టమ్ ని మోడర్నైజ్ చేస్తున్నామని గవర్నమెంట్ అంటే పవర్ మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది అని క్రిటిక్స్ వార్నింగ్ ఇచ్చారు. ఇక సిఏఏ అండ్ ఎన్ఆర్సీ గురించి అసలు అయితే చెప్పాల్సిన పని లేదు. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా పెద్ద డిబేట్స్ అండ్ ప్రొటెస్ట్ జరిగాయి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ సినారియో చూస్తే 2026 డీలిమిటేషన్ బిల్. అమిత్ షా స్ట్రాటజీ చూస్తే ఒకటి క్లియర్, ఆయన జస్ట్ గవర్నెన్స్ చేయడం లేదు, ఇండియా పొలిటికల్ అండ్ లీగల్ డిఎన్ఏని మార్చేస్తున్నారు. ఇంటర్నల్ సెక్యూరిటీ, లీగల్ ఓవర్హాల్, కాన్స్టిట్యూషనల్ చేంజెస్ అండ్ ఇప్పుడు ఎలక్ట్రల్ రీడిజైన్. బేసికల్లీ ఆయన సిస్టమ్ లో ఉండి సిస్టమ్ ని రీడిజైన్ చేస్తున్నారు. ఈ లెవెల్లో లాంగ్ టర్మ్ విజన్ తో కంట్రీ ఆర్కిటెక్చర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే లీడర్ ని మనం దశాబ్దాలుగా చూడలేదు. అండ్ వి మే నెవర్ సీ వన్ ఇన్ ఫ్యూచర్. అమిత్ షా తెర వెనుక ఉన్న పర్సనల్ అండ్ ఫ్యామిలీ యాంగిల్స్ చూస్తే లెగసీ అండ్ లాయల్టీకి పర్ఫెక్ట్ డెఫినేషన్ అనిపిస్తుంది. షా ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే ఆయన కొడుకు జే షా పేరు తప్పకుండా బయటకు వస్తుంది. 2019 లో బీసీసీఐ సెక్రటరీగా ఎంటర్ అయ్యి ఇప్పుడు ఐసీసీ లెవెల్ కి వెళ్ళిపోయారు. క్రిటిక్స్ అందరూ నెపోటిజం అని గోల చేస్తుంటే ఆయన ఫ్యామిలీ మాత్రం ఇది ప్యూర్ మెరిట్ బేస్డ్ అని గట్టిగా చెప్తారు. జే షా లీడర్షిప్ లో ఇండియన్ క్రికెట్ బిజినెస్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది, కానీ ఆ కాంట్రవర్సీ మాత్రం జే షాతో పాటే వస్తుంది. షా బేసికల్లీ ఒక బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు. తన పొలిటికల్ కెరీర్ మొదట్లో ఎలక్షన్ అఫిడవిట్స్ లో అసెట్స్ యావరేజ్ గా ఉన్నా కానీ ఇన్ఫ్లుయెన్స్ పెరిగే కొద్దీ అవి కూడా మెల్లగా పెరుగుతూ వచ్చాయి. అపోనెంట్స్ అండ్ మీడియా దీనిపైన ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతారు, కానీ ఇప్పటి వరకు ఏది ప్రూవ్ కాలేదు. ఆయన గురించి చెప్పే వాళ్ళు కొందరు కొన్ని కామన్ ట్రేట్స్ చెప్తారు. రిజర్వ్డ్ అండ్ ప్రైవేట్. బయట మాస్ స్పీచెస్ ఇచ్చినా కానీ ప్రైవేట్ గా ఆయన చాలా ఇంట్రోవర్ట్ అని. నెంబర్స్ అండ్ గ్రౌండ్ లెవెల్ డేటా మొత్తం ఆయనకి ఫోటోగ్రాఫిక్ మెమొరీ. ఏ బూత్ లో ఎవరున్నారో చాలా ఈజీగా గుర్తు పెట్టేస్తారని. మోదీ గారితో ఆయన బాండ్ అండ్ ఓన్లీ మోదీకి మాత్రమే లాయల్ అని అన్నారు. ఒక అసోసియేట్ అయితే ఈ ఆల్వేస్ ప్లేస్ అ లాంగ్ గేమ్ అని అన్నారు. క్రిటిక్స్ మాత్రం దీన్ని వేరేలా చూస్తారు. ఆయన రిజల్ట్స్ కోసం ఏమైనా చేస్తారు, జనాలని ఏమనుకుంటారు అనే దానికంటే గెలిచామా లేదా అనేది ఆయనకి ఇంపార్టెంట్ అని అన్నారు. డిబేట్స్, అలిగేషన్స్, ఇన్వెస్టిగేషన్స్ ఇవి షాకి నీడలా ఆయన్ని వెంటాడుతూనే ఉంటాయి, కానీ ప్యారలల్ గా రిజల్ట్స్ కూడా వస్తూనే ఉంటాయి. స్క్రూటినీ ఆగలేదు అండ్ ఆ ఎలక్షన్ విన్నింగ్ సునామీ కూడా ఇంతవరకు ఆగడం లేదు. గుజరాత్ లో ఒక చిన్న ట్రేడర్ గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఢిల్లీలో ఇండియాస్ నర్వ్ సెంటర్ ఆఫ్ పవర్ గా ఎదగడం అంటే అది చిన్న విషయం కాదు. ఈ జర్నీ మొత్తం చూస్తుంటే మనకు ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది. అమిత్ షా ఇస్ నాట్ యువర్ యావరేజ్ పాలిటీషియన్ అని. అందరూ లీడర్ స్పీచెస్ ఇచ్చి గ్లామర్ తో జనాలను అట్రాక్ట్ చేయాలని చూస్తారు, కానీ షా స్టైల్ వేరు. ఈ స్ట్రెంగ్త్, ఈ స్ట్రక్చర్. ఆయన స్పీచెస్ కంటే ఆయన తయారు చేసిన సిస్టమ్ గట్టిగా మాట్లాడుతుంది. హిస్ బ్లూ ప్రింట్, డిజైన్, డిప్లాయ్, డామినేట్. గుజరాత్ లో ఏ బ్లూ ప్రింట్ అయితే క్రియేట్ చేశారో అదే ఫార్ములాని నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లారు. పార్టీని ఒక కార్పొరేట్ వార్ మిషన్ లా మార్చారు. పేపర్ మీద ప్లాన్ కాదు, పోలింగ్ బూత్ దగ్గర ఎగ్జిక్యూషన్ చూశారు. స్టేట్ బై స్టేట్ అపోజిషన్ కంట్రోల్ ఉన్న ఒక్కొక్క కంచుకోటని గెలుచుకుంటూ వచ్చారు. ఇక్కడ మనకి రెండు పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. ఒకటి, సపోర్టర్స్ దృష్టిలో ఆయన ఒక మాస్టర్ స్ట్రాటజిస్ట్, ఇంపాసిబుల్ అనుకున్న రిజల్ట్స్ ని స్కేల్ లో డెలివర్ చేసిన మోడర్న్ చాణక్యుడు. రెండు, అపోజిషన్ దృష్టిలో ఆయన ఒక సెంట్రలైజింగ్ ఫోర్స్, సిస్టమ్ ని, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ని తన కంట్రోల్లోకి తెచ్చుకునే ఆపరేటర్. కానీ ఏది నిజం, ఏది అబద్ధం అనేది మనం ఏ యాంగిల్లో నుండి చూస్తున్నాం అనేది దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది గైస్, ఇంకా ఇలాంటి వెల్ రీసెర్చ్డ్ హై క్వాలిటీ కాంటెంట్ కోసం తప్పకుండా మన ఛానల్ ప్రాజెక్ట్ కౌంటిన్యాకి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ వీడియో నచ్చితే దయచేసి లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ షేర్ చేసుకోవాలని ఉందా, ఆర్ నాకేమైనా వీడియో టాపిక్ సజెస్ట్ చేయాలని ఉందా, అయితే తప్పకుండా వీడియో కింద కమెంట్ చేయండి. నేను ప్రతి కమెంట్ చదువుతాను, రిప్లై ఇస్తాను. సీ యూ ఆల్ హియర్. అందరూ జాగ్రత్త. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.